నమస్తే అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈ రెసిపీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో చూడండి. అలాగే అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. నాకు తెలిసి అది అందరూ ఇంట్లో చేసుకునే ఉంటారు, కానీ ఇక్కడ నేను చూపించిన స్టైల్లో మీరు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే అందరు ఇష్టపడతారు. హెల్త్కి కూడా ఈ రెసిపీ చాలా మంచిది. సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఏమేమి ఐటమ్స్ కావాలో అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు అయితే దీనికి కావాల్సింది మనకి పెసరపప్పు అండి. ఒక 15 నిమిషాల పాటు ఈ పెసరపప్పు నానబెట్టుకోవాలి. అందుకోసమని ముందు ఈ పెసరపప్పు నానబెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చేసుకునే రెసిపీ వచ్చేసి గంగవాయిలి పప్పు. ఈ గంగవాయిలి పప్పును కొంచెం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నాను, ఇదే మొదటిసారి. ఈ గంగవాయిలి పప్పుకి మనకు కావాల్సినవి ముందుగానే పప్పు నానబెట్టుకున్నాం. ఈ ఆకు మన ఫామ్లోదే హార్వెస్ట్ చేసుకున్నాను మార్నింగే. తర్వాత వెల్లుల్లి, ఒక 2 నిమ్మకాయలు, పెద్దదైతే ఒకటైనా పర్లేదు, పులుపు ఇష్టపడని వాళ్ళు ఒకటే తీసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయలు లేవు అని అంటే సేమ్ ఇంత సైజు చింతపండును కూడా తీసుకోవచ్చు. ఒక ఉల్లిగడ్డ, టమాటా, అలాగే ఒక 4 పచ్చిమిర్చి. ఎండుకారం వేసుకుంటాను, అందుకే 4 మాత్రమే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని మనం ముందు దీనికి ఉన్న కాడలు ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఈ కాడలను తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా ఈ చిన్న చిన్న కాడల్ని మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చిన్నగా ఉన్నాయి. ఇది గంగవాయిలాకు తొందరగా ఉడికిపోతుంది, అలాగే కాడలు కూడా తొందరగా ఉడికిపోతాయి. అందుకోసమని కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పువ్వు లేకపోతే ఎక్కడైనా మొగ్గ మన ఫామ్లోది కాబట్టి కొంచెం పూత ఏదైనా ఉంటే తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఓన్లీ ఆకే వండుకుంటే టేస్ట్ అంత బాగుండదు, చిన్నగా ఇలా లేత కాడలు ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఆకునంతా. గంగవాయిలి పప్పులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వండుకొని తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి చలవ చేస్తుంది ఇది. మామిడికాయ వేసి ఒకసారి, టమాటా వేసి ఒకసారి ఇలా పప్పు వేసి ఒకసారి మామిడికాయ పప్పు అలా ట్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చెప్పినట్టుగా ఒక్కసారి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే గంగవాయిలాకు, నిమ్మరసం పులుపు కోసం, అలాగే వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్లో ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవట్లేదు కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆవాలు కొన్ని, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో ఒకటి వేసుకుంటాను ఎప్పుడైనా కానీ. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుంటే కొంచెం ఉప్పు, చిన్న స్పూన్ పసుపు, అలాగే కొంచెం అల్లం పేస్ట్. ఆల్రెడీ మనం వెల్లుల్లి కూడా వేసుకుంటాము, వెల్లుల్లి పప్పు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా అల్లం పేస్ట్. ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల ఆకును కూడా వేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా 15 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది, అంటే మన ఆకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినట్టు అర్థం. ఇది ఒక 2 సార్లు శుభ్రం చేసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనం టమాటా వేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలానే వదిలేస్తే మంచిగా ఆయిల్లో ఇది ఉడికిపోతుంది.
చూడండి పప్పు కూడా ఆయిల్ లో ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా పప్పు కొంచెం వక్కగా ఉన్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా ఇదే ఆయిల్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం వేసుకుందాం. పచ్చిమిర్చి 4 మాత్రమే తీసుకున్నాను, అందుకోసమని ఇలా ఎర్రకారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం వేసుకొని ముందుగానే కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ కారం ఈ పప్పు ఆకు అలాగే టమాటా అంతా పట్టేంత వరకు 5 నిమిషాల పాటు ఇలానే వదిలేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చెప్పినట్టుగా పులిపికి సరిపడా నిమ్మరసం అండి. నిమ్మరసం ఇష్టం లేకపోతే సేమ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ మనం దీంట్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను. సరిపోకపోతే ఇక్కడ చూపించాను కదా ఇందాక, దాంట్లో ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అది కూడా వేసుకుంటాను. ఇలా నిమ్మరసం వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేస్తే అంతే అండి, రెడీ అయిపోతుంది. పప్పు మొత్తం మంచిగా ఉడికిపోయి మెత్తగా మన కూర అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపించినట్టుగా ఒక 2 టీ గ్లాసుల వాటర్ తీసుకుందాం. మరి పల్చగా ఏముండదు, పప్పు అంతా ఉడికిపోవాలి, తర్వాత కన్సిస్టెన్సీ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక 2 టీ గ్లాసుల వాటర్ తీసుకున్నాను. దీన్ని ఇలానే క్లోజ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఈ గంగవాయల పప్పు ఇలా మరుగుతున్న సమయంలో మనం ముందు చెప్పినట్టుగా వెల్లుల్లి మనం ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా, ఈ వెల్లుల్ని వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ దగ్గరకు అవుతుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. మంచిగా గంగవాయల ఆకు పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది, గంట జారుడుగా. చల్లగైతే ఇంకా దగ్గరగా అవుతుంది, అందుకే ఆఫ్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ లో తెలియజేయండి. ఫైనల్ గా మన రెసిపీ గంగవాయల పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంతకు ముందు వీడియోలో నేను మామిడికాయ వేసి మామిడికాయ పప్పు చేశానండి ఈ గంగవాయల ఆకుతో. ఆ రెసిపీని కూడా మీకు ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇక్కడ చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.